ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఏమిటి అని అంటే, ఒక ఐఏఎస్ పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి కోసం అని రాశారు. అది మొదలైంది. అప్పటి నుంచి తప్పుదోవ పట్టించడం అనేటువంటిది మొదలైంది. ఆ పేపరు రాసేటప్పుడు కనీసం మినిమం జర్నలిజం విలువలు పాటించలేదు. ఎక్కడా కూడా వెరిఫై చేయలేదు. ఎవరిని కూడా వివరణ అడగలేదు. నిజమేంటి, నిజం కాంది ఏంటి అనేది కనీసంగా తెలుసుకోవాల్సిన బాధ్యతను కూడా విస్మరించి, వారు నమ్ముకున్న పార్టీ కోసం, వాళ్ళు తిరిగి అధికారంలోకి రావడం కోసం ఎవరినైనా బలి చేయొచ్చు, ఎవరి మీదైనా బురద వేయచ్చు, ఎవరినైనా కూడా తొక్కేయచ్చు, అది మా ఇష్టం, మా రాజ్యం అన్నట్టు కనీసం నాపై రాసేటప్పుడు కనీసం నన్ను వివరణ అడిగి వారు రాయాలనుకుని రాసి కింద నా 2 మాటలు రాసి ఉంటే అది జర్నలిజానికి విలువచ్చి ఉండేది. అది కూడా పాటించలేదు. అప్పుడు పడినటువంటి సీడ్ అలా పెరిగింది. యాత్ర చేస్తూ ఉంటే జగన్ కోసం చేస్తున్నారేమో, జగన్ పంపించారేమో, ఇంకొక బాణం వదిలాడేమో, ఆ రోజు ఒక చెల్లిని బాణం వదిలాడు, ఇప్పుడు ఈయన బాణం వదిలాడేమో, ఇట్లా రకరకాల మాటలు. వెళుతున్న దారిలో ఇక్కడ పోటీ చేస్తారేమో, అక్కడ పోటీ చేస్తారేమో, ఇట్లాంటివన్నీ కూడా నడిచాయి. అయితే ఈ రోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనేక రకాలైనటువంటి కామెంట్స్, అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఐఎమ్ క్లారిఫైయింగ్, మాది సర్వ స్వతంత్ర గణతంత్ర పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి తల ఒగ్గేది కాదు, తల వంచేది కాదు, ఎవరికి తోక కాదు, తల కాదు, ఎవరి వెంట ఊడిగం చేసేది అంతకంటే కాదు. నేనే ఒకవేళ రాజకీయ అవకాశాలు తీసుకోవాలి అని అనుకుంటే, నేను పనిచేసిన కాలంలో నా కొలీగ్స్ ఉన్నారు ఇక్కడ, ప్రత్యక్ష సజీవ సాక్షులు. మేమందరం ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ప్రతి ముఖ్యమంత్రి దగ్గర ప్రశంసలు తీసుకున్నాం. ఆ మాటకు వస్తే, నేను సర్వీస్లో చేరిన 6 నెలలకే మొట్టమొదటి ప్రశంస ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలలో ఇవ్వలేని పని. అమలాపురం రెవెన్యూ డివిజన్లో 12,000 పట్టాలు ఇస్తే 6 నెలల్లో విజయ్ కుమార్ 18,000 పట్టాలు ఇచ్చాడు. 50 సంవత్సరాల చరిత్రను తిరగ రాశాడని ఇదే సీఎం అసెంబ్లీలో చెప్పాడు, పాలిట్ బ్యూరోలో చెప్పాడు, కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. సీఎం స్థాయిలో ఒక సబ్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి ఆఫీసర్, చాలా చిన్న ఆఫీసర్ అయినా కూడా అంత స్థాయిలో రికగ్నిషన్ పొందగలిగాము అని అంటే చరిత్ర తిరగ రాశాము కాబట్టే అంత స్థాయిలో రికగ్నిషన్ వచ్చింది. అలా ముఖ్యమంత్రుల నుంచి ప్రశంసలు పొందడం, మెరిట్ సర్టిఫికేట్స్ తీసుకోవడం, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర 20 సూత్రాల ఆర్థిక పథకంలో గొప్పగా చేశామని షీల్డ్ తీసుకోవడం, ఇట్లా ప్రతి ముఖ్యమంత్రి దగ్గర. ఇంతకుముందు చెప్పారు, మన ధర్మ చెప్పాడు తన యొక్క స్వీయ అనుభవం. 63% ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కేవలం 63% ఉంది. స్టేట్ యావరేజ్ కన్నా కూడా తక్కువ ఉన్నటువంటి సమయంలో కలెక్టర్గా జనానికి ఏమి ఇవ్వాలి, ఎన్ని పథకాలు ఇస్తాం, ఎన్ని అవకాశాలు ఇస్తాం, అయితే చేపను అందిద్దామా లేక చేపను పట్టుకోవటం నేర్పిద్దామా అని ఆలోచించి, రోజుకో చేప ఇవ్వటం కాదు, రోజు తన చేప తను పట్టుకునే విధంగా చేయాలని అంటే వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి. కాబట్టి అక్షరం నేర్పించాలి, అక్షరాస్యత చేయాలి అని అక్షరాస్యత ఉద్యమం తీసుకొని వస్తే 63 ఉన్న దాన్ని 78% లిటరసీని పెంచినందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది ఒక కలెక్టర్గా. అక్షరాస్యతతో పాటు అభివృద్ధిలో వెనుకబడిన ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్. అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లాలో అక్షర విజయాన్ని సాధించారు. ప్రకాశం అక్షర విజయం అనే కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టి కేవలం 9 నెలల కాలంలో అక్షరాస్యత శాతాన్ని 63% నుంచి 75.55% పెంచి దేశం దృష్టిని ఆకర్షించారు. అంటే ఈ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందనంటే, అలాగే గత గవర్నమెంట్ లో ఏకచేత్తో సింగిల్ హ్యాండెడ్ గా 13 జిల్లాలుగా ఉన్నటువంటి జిల్లాలను 26 జిల్లాలుగా ఎలాంటి లిటిగేషన్ లేకుండా, కోర్టు కేసు లేకుండా, పక్కన జరిగినటువంటి తెలంగాణ గుర్తు చేసుకుంటే మీ అందరికీ అర్థమవుతుంది ఎన్ని రకాల గోళ్ళు జరిగాయో. ప్రశాంతంగా, సామరస్యంగా 26 జిల్లాలు చేసి వాటిని ఎస్టాబ్లిష్ చేసినందుకు ఒక ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, యావత్తు క్యాబినెట్ ఒక రిజల్యూషన్ చేసి ఒక ఆఫీసర్కి ఎంటైర్ స్టేట్ హిస్టరీలో ఒక క్యాబినెట్ ఒక ఆఫీసర్ని అప్రిషియేట్ చేస్తూ రిజాల్వ్ చేయటం అనేటువంటిది ఎప్పుడు జరగలేదు. అది గత ప్రభుత్వంలో జరిగింది.
ఆ రోజే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. కందుకూరుని ప్రకాశంలో కొనసాగిద్దాం, గూడూరుని నెల్లూరులో పెడదాం, మార్కాపురాన్ని కొత్త జిల్లా చేద్దాం, పోలవరాన్ని మరొక జిల్లా చేద్దామని నేను ప్రతిపాదన ఇచ్చున్నాను. అవి తర్వాత చూద్దాం, నెక్స్ట్ ఫేజ్లో చేద్దాం, ప్రస్తుతానికి 26కి పరిమితం అవుదామని ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రికార్డు చూస్తే తెలుస్తుంది. నేను ఇచ్చిన ప్రతిపాదనలోనే రంపచోడవరం, పోలవరం కలిపి ఒక జిల్లా, పోలవరం జిల్లాగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కనెక్టివిటీ వస్తుంది కాబట్టి రెండు ప్రాంతాలకి అప్పుడు చేద్దామని ప్రభుత్వం ఆ నిర్ణయం పోస్ట్పోన్ చేసింది. వెనుకబడిన ప్రాంతం, నేను అక్కడ పనిచేశాను, నాకు అత్యంత ప్రియమైనటువంటి ప్రదేశం గిద్దలూరు, మార్కాపూరు, వేస్తవారిపేట, కనిగిరి, దర్శి వీటన్నిటిని కలిపి ఒక జిల్లా చేద్దామని ఆ రోజే నేను ప్రతిపాదన ఇచ్చాను. ఇప్పుడు ఇవి పెట్టుకుంటే ప్రాబ్లం వస్తుంది, మనం ప్రస్తుతానికి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి రిస్ట్రిక్ట్ అవుదాం, నెక్స్ట్ ఫేజ్లో చేద్దామని ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ మార్కాపురం కూడా కాలేదు. కానీ లేకుంటే అప్పుడే మార్కాపురం కూడా వచ్చి ఉండేది. ఇవన్నీ ఉద్యోగం వేరు, రాజకీయం వేరు. ఒక ఉద్యోగిగా పనిచేసినప్పుడు ఆ రోజున్న ప్రభుత్వం వారి మేనిఫెస్టో, వారి విధానాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని అమలు చేయటమే మా పని. వాటిని విభేదించటం, విమర్శించటం మా పని కాదు, వాటిని ప్రశ్నించడం అంతకంటే కాదు. కానీ ఈరోజు అప్పుడేం చేశావు, అప్పుడెందుకు ప్రశ్నించలేదు, అప్పుడెందుకు మాట్లాడలేదు అని తెలివిహీనంగా, బుద్ధిహీనంగా, కనీసం 4వ తరగతి కూడా సరిగా చదవనటువంటి వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎలా ప్రశ్నించగలుగుతారు? ఆ రోజు సివిల్ సర్వీస్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది, దానికి అనుగుణంగా ప్రతి ఎంప్లాయీ పనిచేయాలి. ఆ రోజు ఎలా మాట్లాడతారు? ఆ రోజు మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడకూడదు. ఇంటర్నల్గా మాట్లాడొచ్చు, ఇంటర్నల్గా చెప్పొచ్చు, ఇంటర్నల్గా అనేక విషయాలు చెప్పాం. పరిశ్రమల మీద ఒక పాలసీ వస్తే ఈ పాలసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకి అన్యాయం జరుగుతుంది, ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ పెంచకపోగా ఉన్నటువంటి కూడా పెద్ద ప్రాజెక్ట్స్కి మీరు తీసేశారు, ఇది బాగోలేదు, మీరు ఇవ్వాల్సింది పోయి ఉన్నది కూడా లాగేసుకుంటున్నారని 4 గోడల మధ్య నేనే వెళ్ళి చెప్తేనే బడుగు వికాసం అని ఒక కొత్త పాలసీ గత ప్రభుత్వం ప్రకటించింది పరిశ్రమల కోసం. ఇలా చెప్పడం వేరు, ఇలా ఇంటర్నల్గా సజెషన్ ఇవ్వడం వేరు, బట్ బహిరంగంగా మాట్లాడటం వేరు. అలా చేయకూడదు కాబట్టి అలా మాట్లాడలేదు. మరి అంత మెచ్చుకున్న చంద్రబాబు నాయుడు, అవార్డులు ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో ముఖ్యమైనటువంటి విధాన నిర్ణయాలు, గ్రామ వార్డు సచివాలయాల దగ్గర నుంచి, వాలంటీర్ల దగ్గర నుంచి, జిల్లాల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకురావడంలో మేము పాత్ర పోషించినందుకు జగన్మోహన్ రెడ్డి, వీరందరికీ మా పార్టీ ఏమైనా దాసోహమా? రాజకీయం వేరు, ఉద్యోగం వేరు. అది ఉద్యోగ ప్రస్థానం. అక్కడ ఎలా న్యాయం చేయాలో అలా న్యాయం చేశాం, అక్కడ ఎలా పని చేయాలో అలా పని చేశాం. ఎంత ఎఫిషియెంట్గా పనిచేయాలి, ఎంత మెరిటోరియస్గా పనిచేయాలి, ఎంత ప్రతిభ చూపించి పని చేయాలో ఎక్కడ కూడా తగ్గకుండా, దేనికి తీసిపోకుండా, వీళ్ళింతే, వీళ్ళకి చేత కాదు అనే మాట రాకుండా, ఎస్ మేము చేయగలం, మాకు సాధ్యమవుతుంది, వీఆర్ యూనిక్ అని చూపించే విధంగా మేమందరం కూడా పనిచేశాం. రాజకీయం వేరు. ఈరోజు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది, 2వ వార్షికోత్సవంలో ఉన్నాము. గత సంవత్సర కాలంగా రాజకీయంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎవరి మీద కూడా వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత వ్యతిరేకత లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద లేదు, లోకేష్ గారి మీద లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదు, మోడీ గారి మీద లేదు, లేకపోతే ఇంకొక పార్టీ మీద లేదు. వ్యక్తిగతం ఏమి కాదు, ఇది కేవలం ప్రజా పోరాటం, జనహితం. కాబట్టి మేము మాట్లాడేది జనం కోసం, మేము అడిగేసేది జనం కోసం, మేము ప్రశ్నించేది జనం కోసం, నినదించేది జనం కోసం, అంతే తప్ప వ్యక్తిగతం కాదు. వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళం, వ్యక్తిగత దూషణలు చేయం. ప్రజా జీవితం గురించే మాట్లాడతాం, ప్రజా నిర్ణయాల గురించే మాట్లాడతాం, ప్రజా పాలన గురించే మాట్లాడతాం. అది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విధానం. కాబట్టి ఇంకెవరికైనా అనుమానాలుంటే ఇప్పుడైనా మీరు నివృత్తి చేసుకోండి. మీ లోపల ఉన్నటువంటి అనుమానాల మలినాన్ని శుద్ధి చేసుకోండి, శుభ్రపరచుకోండి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకులు, అధ్యక్షుడి దగ్గర నుంచి కార్డినల్ కానీ, కమాండర్ కానీ, కెప్టెన్ కానీ, పైలట్ కానీ నిటారుగా ఉంటారు, నిర్భయంగా ఉంటారు, నిష్పక్షపాతంగా ఉంటారు, నిర్మోహమాటంగా ఉంటారు, నిలకడగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. అది మా విధానం. సోక్రటీస్ ఒక మాట చెప్పారు, అదేమిటంటే దూషణ అనేది ఓడిపోయిన వారికి ఆయుధంగా మారుతుంది అని. ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏమిటి అంటే, మనం అడిగినటువంటి మాటకు కానీ, మనం సంధించినటువంటి ప్రశ్నకు కానీ సమాధానం లేకపోతే
వాళ్ళు ఇరుకున పడితే తప్పించుకోలేని పరిస్థితి వస్తే ఇక ఏం మొదలు పెడతారు? సోక్రటీస్ చెప్పినట్టు దూషణ అనే ఆయుధాన్ని తీసుకుంటారు. ఒక ఫిల్దీ లాంగ్వేజ్ స్థాయిని మరిచి ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని కామెంట్ చేస్తున్నాం, మనం ఏంటి, మన స్థాయి ఏంటి, అవతల వ్యక్తి ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళ జ్ఞానం ఏంటి అనేటువంటి ఇది ఏది కూడా పరిగణలోకి తీసుకోకుండా నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు అని అంటే కేవలం అది ఒక వీక్నెస్, అది ఒక బలహీనత. ఆ బలహీనతను బయట పెట్టుకోలేక, వారు ఇరుకున పడిపోయాక, అడిగిన దానికి సమాధానం చెప్పలేక, పాయింట్ని గెలవలేక, చర్చలో ఓడిపోయి ఏమీ లేకపోతే ఏమంటారు? ఇది జగన్ బ్యాచ్, జగన్ కోసం మాట్లాడుతున్నారు, ఈ రకంగా మాట్లాడతారు. వాస్తవంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఏదో ఒక పార్టీకో ఏదో ఒక నాయకుడి కోసం పనిచేసేది కాదు, అధిక జనం కోసం పనిచేసేది, పేద జనం కోసం పనిచేసేది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీల్లో ఉన్నటువంటి పేదలను అధికారం వైపు నడిపించేది. అలాంటి పార్టీకి మీకు చేతగాక మీరు స్మరణ చేసుకుంటున్నారు ఎవరిని అని అంటే మీకు ఆన్సర్ లేదు కాబట్టి, తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నారు కాబట్టి జగన్ అంటే సరిపోద్ది అని పదే పదే మీ ప్రత్యర్థి నామస్మరణాన్ని మీరు చేర్చుకుంటున్నారు. సిగ్గుపడండి. అతను కూడా అన్నిసార్లు అనుకున్నాడు అతని గురించి, మీరు అనుకుంటున్నారు. సిగ్గుపడండి, సిగ్గు తెచ్చుకోండి. ఇకనైనా ఆ పేరు మాట్లాడటం ఆపండి. మాకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.